హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా రాగి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు రెగ్యులర్ దోశ ఏం తింటారు చెప్పండి? హెల్దీగా రాగి దోశ ప్రిపేర్ చేసుకోండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ కూడా. వీడియోలోకి వెళ్లే ముందు రాగుల్లో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/4 కప్పు మినపప్పును యాడ్ చేసుకోండి. 1/4 కప్పు మినపప్పుకి 2 గ్లాసుల రాగులు యాడ్ చేసుకోండి. రాగులు అయితే ఫుల్గా 2 గ్లాసెస్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రాగులు లేకపోతే ఈ ప్లేస్లో మీరు 2.5 కప్పులు రాగి పిండిని పప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చు. రాగులు యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ బియ్యం యాడ్ చేసుకోండి. బియ్యం యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. బియ్యం యాడ్ చేస్తే దోశలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే రాగుల్లో చాలా మట్టి ఉంటుంది కాబట్టి 3 to 4 టైమ్స్ ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకోండి. 4 to 5 అవర్స్ నానిన తర్వాత మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకోవచ్చు. 4 to 5 అవర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే రాగులు సరిగ్గా నానకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట. అందుకనే 4 to 5 అవర్స్ నానిన తర్వాత మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ పప్పును యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటే గ్రైండర్లో గ్రైండ్ చేసినట్టు ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసుకోండి. మిగతా పిండినంతా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని మూత పెట్టేసి ఓవర్ నైట్ బయట పెట్టేయండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేనైతే ఇది 5 అవర్స్ ఫర్మెంట్ చేశాను. 5 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా పిండి పొంగిందనమాట. ఇప్పుడు దోశ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. చక్కగా మిక్స్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే పిండి మొత్తం దోశలు వేస్తున్నాను కాబట్టి మొత్తానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. లేకపోతే మీకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండిలోకి కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయడం వల్ల రాగి దోశలు మంచి కలర్ వస్తాయన్నమాట. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసి క్లాత్ తోటి నీట్గా దోశ ప్యాన్ ని క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత 2 గరిటెల దోశ పిండిని యాడ్ చేసుకుని మీకు లావుగా కావాలంటే లావుగా, లేకపోతే సన్నగా కావాలంటే సన్నగా దోశని స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈవెన్ గా దోశని ఫ్రై చేసుకుని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైతే రాగి పిండితో చేసే రెసిపీస్ ఇష్టపడరో వాళ్ళు ఈ దోశలు డెఫినెట్ గా లైక్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ఈ పిండి వచ్చేసి మనకి 2 to 3 డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది. మనం ఈ పిండితో ఊతప్పం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతా దోశలన్నీ అలాగే ప్రిపేర్ చేసుకుని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్ గా ట్రై చేశాక ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.